హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ తెలుగు ఎడ్యుకేషన్. మనం ఎరేస్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రింగ్స్. సో క్యారెక్టర్ array is called string. Character array is called string. Next one is every string should end with null character. Every string should end with null character. So next one is null character representation is within the single quotes లో /0 within the single quotes. దీనికి ASCII value is 0. So null character ASCII value is 0. Next one is within the double quotes అంటే మనం within the double quotes లో రాస్తాం కదా. within the double quotes any text is called any text within double quotes any text represents string constant. స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, మనం విత్ ది డబుల్ కోట్స్ లో SMR అని ఇచ్చాం అనుకోండి. విత్ ది డబుల్ కోట్స్ ఎనీ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ స్ట్రింగ్ కాన్స్టెంట్. ఇది ఒక స్ట్రింగ్ కాన్స్టెంట్ అనమాట. సో విత్ ది డబుల్ కోట్స్ లో 10 అని ఇచ్చాం అనుకోండి, ఇది ఒక స్ట్రింగ్ కాన్స్టెంట్. ఇప్పుడు అక్కడ 1, 0 అనేవి అవుతాయంటే నంబర్స్ అదే ఒక స్ట్రింగ్ అనమాట. నెక్స్ట్ వన్ ఇస్ స్ట్రింగ్ కాన్స్టెంట్ ఆల్వేస్ గివ్స్ string constant always gives base address of an array. Base address of an array. So within the double quotes any text information represents the string constant. String constant always gives base address of an array. దాని మీనింగ్ ఏంటంటే, మనం విత్ ఇన్ ది డబుల్ కోట్స్ లో హలో అని ఇచ్చాం అనుకోండి, ఇది
within the double quotes any text represents string constant. ఇది ఒక string constant. ఈ string constant always gives base address of an array. అంటే base address ఉంటుంది కదా arrayకి some 500 అనుకోండి, అది represents the base address 500. So next one is, ఆల్రెడీ మనకి ఎరే అనేది తెలుసు కదా, ఎరే రిప్రజెంట్ చేయాలంటే క్యార్ నేమ్ ఆఫ్ ది ఎరే ఈజ్ str అండ్ సైజ్ చెప్పాలి 10. ఇది ఎరే సైజు. ఓకే, ఒకవేళ ఇంటీజర్ ఎరే అనుకోండి, మనకి మెమరీ అనేది ఎలా అలొకేట్ అవుతుంది? ఒకవేళ ఇది ఇంటీజర్ ఎరే అంటే కంటిన్యూస్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇంటీజర్ సైజ్ 2 bytes కాబట్టి సైజ్ అంతా 2 bytes. బట్ ఇక్కడ క్యారెక్టర్ కదా, ఇది క్యారెక్టర్ ఎరే. క్యారెక్టర్ సైజ్ ఎంత 1 byte. ఇది ఫస్ట్ 5 6 7 8 ఇక్కడ ఎరే నేమ్ str కాబట్టి ఎరే నేమ్ ఆల్వేస్ గివ్స్ బేస్ అడ్రస్ ఆఫ్ అన్ ఎరే. సమ్ అడ్రస్ 500 తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది 501, నెక్స్ట్ అడ్రస్ ఇస్ 502, నెక్స్ట్ అడ్రస్ ఇస్ 503, నెక్స్ట్ అడ్రస్ 504, 505, 506, 507, 508, 509. సో ఇక మనకి ఇక్కడ స్టార్టింగ్ అడ్రస్ ఎలిమెంట్ ఏమవుతుంది str ఆఫ్ str of 0, str of 1, str of 2, str of 3, str of 4, str of 5, str of 6, str of 7, str of 8, str of 9. సో కంటిన్యూస్ మెమరీ అలొకేట్ అవుతుంది. మనం ఏ వాల్యూ ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి ఇనిషియల్ ఏ వాల్యూస్ ఉంటాయి, గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. గార్బేజ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూ. గార్బేజ్ వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్, ఇది ఎరే డిక్లరేషన్. ఎలా కంటిన్యూస్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎరే అనేది వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఇనిషియలైజ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు, సో క్యారెక్టర్ ఎరే కాబట్టి క్యారెక్టర్ అనేది ఇనిషియలైజ్ చేయాలి. క్యారెక్టర్ షుడ్ విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 10 కంటిన్యూస్ ఎలిమెంట్స్కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ ఏ అనే వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది, నెక్స్ట్ బి అనే వాల్యూ స్టోర్ అవుతుంది, నెక్స్ట్ సి అనే వాల్యూ స్టోర్ అవుతుంది, నెక్స్ట్ డి. మనం ఒక వాల్యూ ఇనిషియలైజ్ చేస్తామంటే రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా 0 0 0 0 0 0. సో 0 యొక్క క్యారెక్టర్, దిస్ ఇస్ ద నల్ క్యారెక్టర్. ఓకే, సో 0 అనేది ASCII వాల్యూ ఆఫ్ నల్ క్యారెక్టర్. ఇక్కడ స్లాష్ within the single quotes, slash within the single quotes, within the single quotes, within the single quotes, within the single quotes. This is the character. సో ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను. మనకి ఇది ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్, str ఆఫ్ 0 అనేది క్యారెక్టర్. క్యారెక్టర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, %c. సో స్లాష్ n స్లాష్ n స్లాష్ n %c స్పేస్ %c స్పేస్ %c స్పేస్ %c కామా ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది str ఆఫ్ 0, నెక్స్ట్ ఎలిమెంట్ str ఆఫ్ 1, str ఆఫ్ 2, str ఆఫ్ 3. మనకు ఇక్కడ str ఆఫ్ 0లో ఉన్న ఎలిమెంట్ a. సో a అనే వాల్యూ వచ్చి
ఈ వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ STR ఆఫ్ 1లో ఉన్న వాల్యూ ఈ పర్సంటేజ్ సిలోకి వస్తుంది. నెక్స్ట్ STR ఆఫ్ 2లో ఉన్న వాల్యూ ఈ పర్సంటేజ్ సిలోకి వస్తుంది. STR ఆఫ్ 3లో ఉన్న వాల్యూ ఈ పర్సంటేజ్ సిలోకి వస్తుంది. అంటే ఎప్పుడు అవుతుంది మనకి A స్పేస్ B స్పేస్ C స్పేస్ D ఇది అవుట్పుట్ వస్తుంది. సో కోడ్ రన్ చేస్తే కంట్రోల్ F9 Alt F5. So ABCD is the output. ABCD is the output. Okay. Right. సో విత్ ఇన్ ది డబుల్ కోట్స్ ఏం చేస్తున్నామంటే దీన్నే ఎలా రాసుకోవచ్చు అంటే ABCD అని ఇచ్చాను. ఇక్కడ printf percentage U కామా STR అని ఇచ్చాను. printf /n percentage S కామా STR అని ఇచ్చాను. ఓకే, సో చూడండి ఇక్కడ STR అంటే array name. STR is the name of the array. Array name always gives base address of an array. What is the base address of array? 500. సో ఇక్కడ 500 అనేది రీప్లేస్ అవుతుంది. ఈ 500 అనేది పర్సెంటేజ్ యూలోకి వస్తుంది. పర్సెంటేజ్ యూ గివ్స్ ద అడ్రస్. అడ్రస్ అనే వాల్యూ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది? 0 to 65,535 ఈ మిడిల్లో ఉంటుంది. సో కోడ్ రన్ చేస్తే ఈ మిడిల్లో ఉన్న ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ పర్సెంటేజ్ ఎస్ గివ్స్ ద వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ STR. STR వాల్యూ ఇస్ 500 రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ దిస్ ప్రింట్స్ బేస్ అడ్రస్ AB 500 టు అప్ టు నల్ క్యారెక్టర్. దిస్ ఇస్ ద నల్ క్యారెక్టర్. సో ఇది ఏం ప్రింట్ చేస్తుందంటే ABCD. సో ఈ కోడ్ రన్ చేస్తున్న అవుట్పుట్ వస్తుంది ABCD is the output. So percentage S of STR అంటే 500 base address replace అయ్యి base address to up to null character ABCD. సో ఈ కోడ్ రన్ చేస్తే Alt F9 Control F9 Alt F5. సో చూడండి ఇది బేస్ అడ్రస్. STR యొక్క బేస్ అడ్రస్ 65,516. ఇది స్ట్రింగ్ వాల్యూ ABC. So next one is STR of 10 ABCDEF. So percentage S comma STR. సో చూడండి ఇంతవరకు మనకి STR of 10 అంటే 10 ఎలిమెంట్స్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ABCD ఫస్ట్ ఎలిమెంట్ A, నెక్స్ట్ B. ఇది గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు A వాల్యూ రీప్లేస్ అయిపోయి B వాల్యూ రీప్లేస్ అయిపోయి వాల్యూ రీప్లేస్ అయిపోతుంది. నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఈస్ E. ఇక్కడ ఏం వస్తుంది? E వస్తుంది. నెక్స్ట్ F వస్తుంది. నెక్స్ట్ నల్ క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు మనకి పర్సెంటేజ్ ఎస్ ఆఫ్ STR అంటే ఏం వస్తుంది? ఇక్కడ బేస్ అడ్రస్. బేస్ అడ్రస్ ఎంత? STR అంటే బేస్ అడ్రస్. బేస్ అడ్రస్ ఎంత మనకి? ఇక్కడ 500 రీప్లేస్ అవుతుంది. పర్సెంటేజ్ ఎస్ అంటే అవుట్పుట్ వస్తుంది మనకి ABCDEF అనేది అవుట్పుట్లో వస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ STR of 3 is equal to 97 అని ఇచ్చాను. మన ఇక్కడ STR of 3 అంటే ఈ వాల్యూ, దీనికి 97 అనేది అసైన్ చేస్తున్నాం. సో 97 అనేది అసైన్ చేస్తే చూడండి ఇక్కడ మన క్యారెక్టర్కి యాస్కి వాల్యూ ఇచ్చినా అది క్యారెక్టర్ స్టోర్ అవుతుంది. స్మాల్ a 97 ఈక్వలెంట్ స్మాల్ a యాస్కి వాల్యూ ఎంత? 97.
అంటే ఎస్టీఆర్ ఆఫ్ 3లోకి ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ ఈ డి రీప్లేస్ అయిపోయి మనకి 97 యాస్కీ వాల్యూ ఉన్న క్యారెక్టర్ ఏ అనేది వస్తుంది. నేను ఇక్కడ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను, printf /n %s, str అని ఇచ్చాం. ఓకే, మనకి ఇక్కడ ఎస్టీఆర్ అంటే వాల్యూ ఉంది. ఎస్టీఆర్ అంటే ఏమొస్తుంది, ఇక్కడ బేస్ అడ్రస్ అంటే 500 అంటే ఇక్కడ రీప్లేస్ అవుతుంది. %s అంటే బేస్ అడ్రస్ టు అప్ టు నల్ క్యారెక్టర్, అంటే అవుట్ టైం ప్రింట్ అవుతుంది మనకి ఏబిసి. నెక్స్ట్ లైన్లో ఏబిసి ఏఈఎఫ్ అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సో Alt F9 S Control F9 Alt F5. సో ABCAEF ఇక్కడ /n ఇస్తున్నాను. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాం అంటే printf /n %s, str +3 అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఎస్టీఆర్ అంటే వాట్ ఇస్ ద వాల్యూ, ఇక్కడ ఎస్టీఆర్ అంటే వాల్యూ ఎంత 500 +3 అంటే 503, అంటే ఇక్కడ ఎంత రీప్లేస్ అవుతుంది 503. ఇదేం ప్రింట్ చేస్తుంది, %s ఆఫ్ 503 అంటే 503 బేస్ అడ్రస్ టు అప్ టు నల్ క్యారెక్టర్. స్టార్టింగ్ ఇక్కడ ఏబిసిడి ఉంది కదా, ఇక్కడ డి. సో కాబట్టి ఏబిసిడిఈఎఫ్ కదా, 503 అంటే డిఈ అడ్రస్ వస్తుంది, డిఈఎఫ్ వస్తుంది ఈ స్టేట్మెంట్ దగ్గర. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇక్కడ ఏ వస్తుంది, కాబట్టి ఇక్కడ ఈ డి రీప్లేస్ అయిపోయి ఇక్కడ ఏ వస్తుంది. సో ఇది సింగిల్ కోట్స్లో ఏ వస్తుంది. సో ఈ కోడ్ ఆన్ చేస్తే ఏబిసిడిఈఎఫ్ డిఈఎఫ్, నెక్స్ట్ లైన్లో ఏబిసిఏఈఎఫ్, Alt F5. First one ABCDEF DEF ABCD AEF. The next one is str of 3 is equal to 0 అని ఇచ్చాను. సో printf /n %s, str. ఓకే, చూడండి ఇక్కడ 0 అనేది యాస్కీ వాల్యూ. 0 యొక్క ఈక్వలెంట్ క్యారెక్టర్ ఏంటి, నల్ క్యారెక్టర్. ఇక్కడ ఏం రీప్లేస్ అయిపోతుంది, నల్ క్యారెక్టర్ అనేది రీప్లేస్ అయిపోతుంది, నల్ క్యారెక్టర్ రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ printf %s, str. ఇది str ఏం చేస్తుంది 500 అప్ టు నల్ క్యారెక్టర్, అంటే అవుట్పుట్ వస్తుంది ఇక్కడ మనకి ABC ఇస్ ద అవుట్పుట్. సో ఇక్కడ రన్ చేస్తే Control F9 Alt F5. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇక్కడ ABC అనేది వస్తుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ str of 3 is equal to సో విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో 0 అని ఇచ్చాం. చూడండి ఇది 0, ఇది క్యారెక్టర్. అంటే str of 3లో ఇక్కడ ఏం స్టోర్ అవుతుందంటే విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో 0 అనేది కూడా 0 ఈక్వలెంట్ యాస్కీ వాల్యూ ఇస్ 48, కాబట్టి అక్కడ 0 ప్రింట్ అవుతుంది. సో printf /n %s, str. డౌట్ వస్తుంది మనకి. సో str అంటే వాల్యూ ఎంత వస్తుంది 500, %s అంటే 500 అప్ టు నల్ క్యారెక్టర్, అంటే ఇక్కడ ఏమొస్తుంది ABC, నెక్స్ట్ 0 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ EF, దిస్ ఇస్ ద అవుట్పుట్. సో ఇక్కడ రన్ చేస్తున్నాను Control F9 Alt F5. సో వచ్చింది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 0 ABC 0 EF. సో నెక్స్ట్ వన్ ఈస్ str of 3 is equal to within the single quotes లో small d అని ఇచ్చాం. సో printf /n %s, str.
మనకి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు స్మాల్ డి అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది str3లో. సో ఇక్కడ str3లో వన్స్ అగైన్ స్మాల్ డి అనేది స్టోర్ అవుతుంది. సో పర్సెంటేజ్ ఎస్ ఆఫ్ str అంటే 500 టు అప్ టు నల్ క్యారెక్టర్ అంటే ఏమొస్తుంది మనకి ABCDEF ఈజ్ ద అవుట్పుట్. సో ప్లీజ్ రిమెంబర్ ఇక్కడ మనం యాస్కీ వాల్యూ ఇచ్చిన క్యారెక్టర్ స్టోర్ అవుతుంది. ఇక్కడ యాస్కీ వాల్యూ ఇచ్చిన క్యారెక్టర్ స్టోర్ అవుతుంది. మనకు క్యారెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ స్టోర్ అవుతుంది. స్మాల్ డి ఇచ్చిన స్మాల్ డి యాస్కీ వాల్యూ 100. మనం ఒకవేళ 100 అని ఇచ్చినా కూడా 100 యొక్క యాస్కీ వాల్యూ స్మాల్ డి యొక్క యాస్కీ వాల్యూ 100 కాబట్టి యాస్కీ వాల్యూ ఈక్వలెంట్ క్యారెక్టర్ అనేది అక్కడ స్టోర్ అవుతుంది. సో కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది కంట్రోల్ F9 ఆల్ట్ F5. సో ABCDEF. String str of 10 is equal to hello int I for I is equal to 0 str of I plus plus printf /n percentage s comma str plus I. What is the output of given code? సో చూడండి మనకి క్యార్ str of 10 అంటే మనకి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ కి మెమరీ అలొకేట్ అవుతుంది 10 ఎలిమెంట్స్ కి కంటిన్యూస్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది ఎలిమెంట్ 0 to 9. ఓకే సో ఇనిషియల్ గా ఏ వాల్యూస్ ఉంటాయి మనకి ఇక్కడ వాల్యూ అనేది అసైన్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏం వస్తుంది HELLO నెక్స్ట్ నల్ క్యారెక్టర్ HELLO. Next one is null character. Next starting I value ఎంత మనకి 0. సో ఇక్కడ మనకి str of I అంటే ఏం రీప్లేస్ అవుతుందంటే str of starting I value ఎంత 0. ఇక్కడ str of 0 అంటే వాల్యూ ఎంత h. ఇక్కడ h అనేది రీప్లేస్ అవుతుంది. మనకి సి లాంగ్వేజ్ లో 0 మీన్స్ ఫాల్స్ నాన్ జీరో మీన్స్ ట్రూ. సో h అనేది నాన్ జీరో కాబట్టి ఇక్కడ యాస్కీ వాల్యూ అనేది రీప్లేస్ అవుతుంది. ఇక్కడ యాస్కీ వాల్యూ ఆఫ్ h అనేది రీప్లేస్ అవుతుంది ఎస్ కండిషన్ ట్రూ. ఇన్ సి లాంగ్వేజ్ 0 మీన్స్ ఫాల్స్ నాన్ జీరో మీన్స్ ట్రూ. సో 0 యొక్క యాస్కీ వాల్యూ నల్ క్యారెక్టర్ యొక్క యాస్కీ వాల్యూ 0. ఓకే సో h నాన్ జీరో కండిషన్ ట్రూ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. str ఇక్కడ ఐలో ఉన్న వాల్యూ ఎంత స్టార్టింగ్ ఐలో ఉన్న వాల్యూ ఎంత 0 కాబట్టి ఇక్కడ str ప్లస్ I అంటే వాల్యూ ఎంత 500 ప్లస్ 0 అంటే 500. ఇట్ ప్రింట్స్ 500 టు అప్ టు నల్ క్యారెక్టర్ అంటే ఏం ప్రింట్ అవుతుంది మనకి HELLO హలో అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ కి వస్తుంది. నెక్స్ట్ వచ్చినప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి I వాల్యూ ఎంత అవుతుంది 1. ఇప్పుడు str of 1 అంటే E రీప్లేస్ అవుతుంది ఎస్ కండిషన్ ట్రూ. E అంటే యాస్కీ వాల్యూ ఆఫ్ E అనేది రీప్లేస్ అవుతుంది ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ వస్తుంది str ప్లస్ I. str అంటే ఎంత 500 ప్లస్ I అంటే వాల్యూ ఎంత 1 501. సో 501 టు అప్ టు నల్ క్యారెక్టర్ అంటే ఏం ప్రింట్ అవుతుంది మనకి ELLO ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ 2. సో str of 2 యాస్కీ వాల్యూ రీప్లేస్ అవుతుంది ఎస్ L యొక్క యాస్కీ వాల్యూ నాన్ జీరో ఎస్ కండిషన్ ట్రూ ప్లస్ కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో str అంటే వాల్యూ ఎంత 500 ప్లస్ 2 అంటే 502. సో 502 టు అప్ టు నల్ క్యారెక్టర్ అంటే ప్రింట్ అవుతుంది మనకి LLO అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ ఎంత అవుతుంది 3. సో str of 3 L యాస్కీ వాల్యూ ఆఫ్ L అనేది రీప్లేస్ అవుతుంది ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి str ప్లస్ I. str అంటే 500 ప్లస్ 3 503 టు అప్ టు నల్ క్యారెక్టర్ అంటే ఏం ప్రింట్ అవుతుంది మనకి ఇక్కడ LO అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ ఎంత అవుతుంది 4. str of 4 అంటే O రీప్లేస్ అవుతుంది నాన్ జీరో ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి str ప్లస్ I 500 ప్లస్ 4 504 టు నల్ క్యారెక్టర్ అంటే ఏం ప్రింట్ అవుతుంది O ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ ఎంత అవుతుంది 5. నెక్స్ట్ str of 5 అంటే
నల్ క్యారెక్టర్ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. నల్ క్యారెక్టర్ యాస్కి వాల్యూ ఎంత 0. ఎస్ కండిషన్ ఫాల్స్ కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏమీ లేవు కాబట్టి కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి హలో ELLO LLO LO O. సో ఆల్ట్ F9 printf స్లాష్ అని ఇస్తున్నాను. printf కంట్రోల్ F9 ఆల్ట్ F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి ఈ HELLO ELLO LLO LO O. Okay. So next one is, so what is the output of given code? So clear the screen, CLR SCR, just slash n ఇస్తున్నాను. మనకి str of 0 is equal to small a, str of 1 is equal to small b, str of 2 is equal to small c, str of 3 is equal to small d, and then printf slash n percentage s comma str. Okay, so what is the output of given code? Okay, మనకి ఇక్కడ str of 10 అని ఇచ్చాం. మనకి టోటల్గా 10 ఎలిమెంట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది. str of 0 to str of 9. సో ఇనిషియల్గా ఏ వాల్యూస్ ఉంటాయి మనకి గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఇవన్నీ రీప్లేస్ అయిపోయి సో ఇనిషియల్గా ఏ వాల్యూస్ ఉంటాయి మనకి గార్బేజ్ వాల్యూ గార్బేజ్ వాల్యూ గార్బేజ్ వాల్యూ గార్బేజ్ వాల్యూ గార్బేజ్ వాల్యూ గార్బేజ్ వాల్యూ గార్బేజ్ వాల్యూ. నెక్స్ట్ స్లాష్ అండ్ న్యూ లైన్కి వస్తుంది. str of 0 is equal to small a విత్ ఇన్ ది సింగిల్ కోట్స్ స్మాల్ a. కాబట్టి అది వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుంది str of 0లో. సో ఇది గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయిపోయి మనకి ఏం స్టోర్ అవుతుంది స్మాల్ a. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్మాల్ b అనేది str of 1లో స్టోర్ అవుతుంది. str of 1లో గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయిపోయి మనకి b వస్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ c అనేది str of 2 గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయిపోయి c వస్తుంది. నెక్స్ట్ స్మాల్ d అనేది str of 3కి అసైన్ చేస్తాం. ఇప్పుడు str of 3లోకి ఈ గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయిపోయి స్మాల్ d వస్తుంది. నెక్స్ట్ printf percentage s comma str ఏం ప్రింట్ చేస్తుంది str అంటే బేస్ అడ్రస్ ఎంత 500. ఇది ఏం ప్రింట్ చేస్తుంది 500 టు అప్ టు నల్ క్యారెక్టర్. సో చూడండి ఒకవేళ గార్బేజ్ వాల్యూ మేబీ 0 అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒకవేళ 0 అయితే ABCDనే వస్తుంది. గార్బేజ్ వాల్యూ ఏదైనా ఉండొచ్చు. ఓకే నేను కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుందంటే ABCD సమ్ గార్బేజ్ వాల్యూ టోటల్గా 10 వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. 1 2 3 4 5 6 7 8 9 10 క్యారెక్టర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. మేబీ ఒకవేళ ఇక్కడ నల్ క్యారెక్టర్ ఉంటే అప్పుడు ABCD మనకు తెలియదు గార్బేజ్ వాల్యూ అనేది ఏమొస్తుందో. కోడ్ రన్ చేస్తే కంట్రోల్ F9 ఆల్ట్ F5. ఒకసారి చూడండి ఇక్కడ ABCD ఫస్ట్ 4 క్యారెక్టర్స్. నెక్స్ట్ వన్ ఈస్ దీస్ ఆర్ ద నల్ క్యారెక్టర్స్, దీస్ ఆర్ ద గార్బేజ్ వాల్యూస్. ఇక్కడ ఉన్న గార్బేజ్ వాల్యూస్ యొక్క ఈక్వలెంట్ క్యారెక్టర్స్ ఇవన్నమాట. సో ప్లీజ్ రిమెంబర్ అంటే మనం ఎప్పుడైనా ఒక స్ట్రింగ్ అనేది రాస్తున్నామంటే ఎవ్రీ స్ట్రింగ్ షుడ్ బి ఎండ్ విత్ నల్ క్యారెక్టర్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ str of 4 is equal to నల్ క్యారెక్టర్ అసైన్ చేస్తే అప్పుడు ABCD వస్తుంది. అంటే మనం ఎప్పుడైనా ప్రాబ్లం చేసేటప్పుడు స్ట్రింగ్స్ యూజ్ చేసుకుని లాస్ట్ క్యారెక్టర్ మస్ట్ అండ్ షుడ్గా నల్ క్యారెక్టర్ అనేది అసైన్ చేయాలి. సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 ఆల్ట్ F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి ABCD is the output. ABCD is the output. Okay, so next one is నీకు సైజ్ 10 అని ఇస్తున్నాము. స్ట్రింగ్ని యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. సో printf /n
ఎంటర్ ఎనీ స్ట్రింగ్. సో స్ట్రింగ్ని యూజర్ నుంచి ఎంటర్ చేయాలంటే ఎంటర్ ఎనీ స్ట్రింగ్. ఓకే, సో స్కాన్ఎఫ్ ఇప్పుడు ఫార్మాట్ స్పెసిఫైర్ అంటే %s, str. మనకి str అంటే బేస్ అడ్రస్ కాబట్టి ఇక్కడ str ఇస్తే సరిపోతుంది, మళ్ళీ అడ్రస్ ఆఫ్ అని ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఇక్కడ str of 10 అంటే 10 ఎలిమెంట్స్ మెమరీ అలికేట్ అవుతుంది. సో ఇనిషియల్ ఇక్కడ గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ ఏమంటే మనకి గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్ ఎక్కడైతే ఉందో %str 500 కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ SMR అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ SMR అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఆ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేయడానికి ఎలా printf /n %s లేకపోతే given string %s, str అని ఇచ్చి. ఓకే, చూడండి ఇక్కడ Alt F9, Control F9, ఎంటర్ ఎనీ స్ట్రింగ్ SMR అని ఇచ్చాను. /n/n. సో ఎంటర్ ఎనీ స్ట్రింగ్ SMR అని ఇచ్చాను, అవుట్పుట్ వస్తుంది Alt F5 గివెన్ స్ట్రింగ్ ఇస్ SMR అని వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ స్కాన్ఎఫ్లో ఉన్న లిమిటేషన్ ఏంటంటే మనం స్పేస్ తర్వాత స్ట్రింగ్ ఏమైనా ఉంటే అది రీడ్ అవ్వదు. ఓకే, ఇక్కడ నేను ఇక్కడ కోడ్ రన్ చేస్తున్నాను, SMR ఎడ్యుకేషన్ అని ఇస్తున్నాను, SMR ఎడ్యుకేషన్ అని ఇచ్చాను. సో మనకి ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి స్పేస్ తర్వాత ఉన్న స్ట్రింగ్ సో చూడండి Alt F5 మనకు అవుట్పుట్ వస్తుంది, ఓన్లీ SMR వస్తుంది. సో ఈ స్పేస్ నెక్స్ట్ ఉన్న స్ట్రింగ్ అనేది రీడ్ అవ్వదు. రీడ్ అవ్వాలంటే ఇక్కడ మనకి అనదర్ ఫ్రీ డిఫైన్ ఫంక్షన్ ఉంది, అదేంటంటే గెట్స్. సో గెట్స్ ఆఫ్ str. ఓకే, లైన్ కామెంట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి Control F9, Alt F9. సో SMR ఎడ్యుకేషన్ అని ఇస్తుంది. సో అవుట్పుట్ వస్తుంది మనకి SMR ఎడ్యుకేషన్ అనేది. ఓకే, మనం ఇక్కడ స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది 5 తీసుకున్నాను కాబట్టి 5 రీడ్ అయినాయి. Alt F open char str of size 20 అని ఇస్తే 20. నెక్స్ట్ printf /n enter any string. సో గెట్స్ ఆఫ్ str. సో ప్రింట్ చేయాలంటే printf /n %s, str. సో F2 సేవ్ చేస్తాం, Control F9, ఎంటర్ ఎనీ స్ట్రింగ్. ఓకే, ఇక్కడ ఏం ఇస్తున్నాం అంటే SMR స్పేస్ ఎడ్యుకేషన్ అని ఇస్తున్నాను, అవుట్పుట్ వస్తుంది Alt F5 SMR ఎడ్యుకేషన్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, ఇక్కడ /n అని ఇస్తున్నాం. సో SMR స్పేస్ ఎడ్యుకేషన్ ఇస్తే అవుట్పుట్ వస్తుంది మనకి SMR ఎడ్యుకేషన్ Alt F5. ఓకే, ఇది ఒకసారి చూడండి, printf అనే స్టేట్మెంట్ యూజ్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తే SMR ఎడ్యుకేషన్ అని ఇస్తే మనకు అవుట్పుట్ ప్రింట్ అయిన తర్వాత కర్సర్ అనేది ఈ ప్లేస్లో బ్లింక్ అవుతుంది. సో ఈ ప్లేస్లో బ్లింక్ అవుతుంది. ఆటోమేటిక్గా కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే పుట్స్ అనే ఫంక్షన్ వాడతాం. సో చూడండి ఇక్కడ ఇది ప్రింట్ చేయడానికి ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను, పుట్స్ ఆఫ్ str ఇస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా కర్సర్ అనేది నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. సో SMR స్పేస్ ఎడ్యుకేషన్ Alt F5. చూడండి ఎడ్యుకేషన్ ప్రింట్ అయిన తర్వాత కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఓకే, అంటే మనం
ఒక స్ట్రింగ్ని స్కాన్ చేయాలంటే ఏ ఫంక్షన్ వాడతాం, గెట్స్ అనే ఫంక్షన్ వాడతాం. సో ప్రింట్ చేయాలంటే ఏ ఫంక్షన్ వాడతాం, పుట్స్ అనే ఫంక్షన్ వాడతాం. ఓకే, దట్ ఈస్ ద గెట్స్ అండ్ పుట్స్. ఓకే, this is string, how to read the string. Okay, still you have any doubts, please refer once again. Thank you for watching.